ఓం ఎస్ ఇవాళ నౌలి క్రియ ఒకటి, అలాగే 13 ఆసనాస్ ఒకటి, జ్యోతి త్రాటక్ ఒకటి కంప్లీట్ చేస్తాం. జ్యోతి త్రాటక్ క్యాండిల్ ముందు పెట్టుకుని చేసుకోవాలి. అది గ్రూప్గా చేసుకుని మీకు ఆల్రెడీ వీడియోలో కూడా ఉంటుంది, అలాగే యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవచ్చు. ఒకసారి మనం అందరం కలిపి మళ్ళీ క్యాండిల్ తెచ్చుకొని ముందు పెట్టుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు మీకు రఫ్గా మీరు వీడియో ఆల్రెడీ చేయండి, దాన్ని నెక్స్ట్ క్లాస్లో చేసుకొని రెడీగా ఉండండి జ్యోతి త్రాటక్ అని చెప్పినప్పుడు. బట్ మీకు ఆల్రెడీ దాని గురించి ఇంట్రొడక్షన్ వీడియోలో ఇచ్చినట్టు మీరు చూసుకోవచ్చు. నౌలి క్రియకి ఇప్పుడు మనం ముందుకు వెళ్తాం. ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాం. 2 చేతులు ప్రణామ ముద్ర, 3 సార్లు దీర్ఘ ఓంకారం. టేక్ ఎ డీప్ బ్రెత్. सहना भवतु सहनौ भुनन्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 ओम शांति. సో ఇది షార్ట్ కట్ ప్రేయర్ అనమాట. మీరు ఎక్కడున్నా ఎవరికైనా చెప్పాలి అన్నప్పుడు ఈ 3 చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. రైట్. తర్వాత గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవ మహేశ్వర, గురు దక్షిణామూర్తి తర్వాత మీరు చేసుకుంటే కూడా ఇంకా మంచిది. నా పంచతత్వ సాధన 2 చేతులు ఇలా పెట్టుకోండి, రొటేట్ చేసుకోవాలి. పంచతత్వ సాధన పంచతత్వాల యొక్క దివ్యశక్తి, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ మన అరచేతుల గుండా ప్రవేశిస్తుంది. వాటిని మనం క్యాప్ యోగా ద్వారా పాస్ చేస్తున్నాం. రైట్. ఓం 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 నౌలి క్రియ మీకు కొంచెం ఇది స్టాండింగ్లో చూపించాలి కాబట్టి ఫస్ట్ ఎట్లా చేయాలి పద్ధతి అయితే చెప్తాను. అయితే ఇది కంపల్సరీ ఏం కాదు వైటీటీసీ సిలబస్లో, కానీ మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. అన్నీ చూపించాలని ఏం లేదు, బట్ ఇది మీకు అంటే షట్ క్రియాస్లో ఇది ఒక పద్ధతి కాబట్టి చూపిస్తున్నాను. స్టాండింగ్ నిమిషం. మనకు ఏమేమైనా ఇప్పటి వరకు కపాలభాతి, అలాగే శంఖ ప్రక్షాళన, బస్తీ క్రియ అంటారు దాన్ని. బస్తీ క్రియలో 2 రకాలు. శంఖ ప్రక్షాళన అంటారు కదా, శంఖం అంటే పొట్ట, దాన్ని క్లీన్ చేసుకోవడము. శంఖ ప్రక్షాళనలో లఘు శంఖ ప్రక్షాళన, పూర్ణ శంఖ ప్రక్షాళన గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాసెస్లో. ఓకే. తర్వాత అంటే మనం పైనుంచి కిందికి వస్తున్నాం కదా. ఫస్ట్ కపాలభాతి, త్రాటక్, నేతి, దౌతి, నౌలి, బస్తీ. ఓకే, 6 క్రియలు. ఇంకొకసారి చెప్తాను చూడండి. కపాలభాతి, త్రాటక్, నేతి, దౌతి, నౌలి, బస్తీ. సో బస్తీ క్రియ గురించి చెప్పినాను. యోగి కెనిమా, దాన్ని మనము సెల్ఫ్గా తీసుకోవచ్చు, లేదంటే బయట నుంచి ఇంకా ఎనిమ తీయించుకోవడం. మీకు రాకపోతే ఇంకా అర్జెంట్ చేసేది. జఠరాగ్ని రగిలించడం కోసము, పేగుల్ని బాగా పిండడం కోసము నౌలి క్రియ ఇప్పుడు మనం చేయొచ్చు. ఓకే, సార్ నిలబడి ఫస్ట్ టెక్నిక్ చెప్తున్నాను. ఇది ఇంకా ఇది ఆన్లైన్లో మీరు నేర్చుకుంటున్నారు కదా, ఇది నేర్చుకోవడానికి ఒక
జస్ట్ చూపించడం వరకు ఓకే. దీనికి ప్రిఫరెన్సెస్ అంటే ఆహారం ఎలా ఉండాలి, ఇది చేయాలనుకునే వాళ్ళు నెక్స్ట్ దీన్ని కంటిన్యూ చేయాలనుకునే ఆహారం కూడా విహారం చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్ కాబట్టి ఇది జస్ట్ మీకు డెమాన్స్ట్రేషన్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు. ఐటీటీసీ వాళ్ళు ఇది కంపల్సరీ ఏం కాదు, బట్ తెలుసుకుంటే ఓకే ఇది నవలి క్రియ ఆ క్రియ అని తెలుసుకుంటే సరిపోతుంది. శిరోమణి వాళ్ళకైతే ఇది కంపల్సరీ రావాలి, యోగ శిరోమణి అన్న వాళ్ళకి మన దాంట్లో. ఎస్, ఇప్పుడు నవలి క్రియ మనం ఎలా చేస్తాం అంటే పేగుల్ని బాగా తిప్పడం లాంటిది అనమాట. ఓకే, చర్నింగ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, ఫస్ట్ రైట్ లెఫ్ట్ సెంటర్. వామనవళి అంటే ఎడం పక్కకి, దక్షిణ నవలి అంటే కుడి పక్కకి పేగుల్ని పొట్టని పంపించడం, మధ్య నవలి అంటే రెండు సెంటర్లో తీసుకురావడం. ఒకసారి చూడండి. మెల్లగా గాలి తీసుకుని గాలి వదిలేసి ఇదేంటిది వామనవళి. నా పేగులన్నీ ఇటు పక్కకు వచ్చాయి కాబట్టి. ఓకే, ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఓకే, అర్థమైంది కదా. అట్లా దక్షిణ నవలి అంటే వామనవలి దక్షిణ, వామ మార్గం దక్షిణ మార్గం రెండు దారులు ఉంటాయి స్పిరిచువల్ పాత్ లో కూడా. సో అట్లా అంటే లెఫ్ట్ రైట్ పేగులు ఎడం పక్క కుడి పక్క. సో ఎవరిని పేగులన్నీ ఇటు పక్క పంపించేసాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇటు పక్క పంపిస్తాను. ఒకసారి చూడండి. ఓకే, ఇంకొకసారి మళ్ళీ. ఎస్, ఇది దక్షిణ నవలి. ఇప్పుడు మధ్య నవలి. ఓకే, ఎస్ మధ్య నవలి. గాలి బయటికి వదిలేసి బాహ్య కుంభక్ చేయాలి. కుంభక్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాను కాబట్టి ఆ టెక్నిక్ డైరెక్ట్ నేను చేశాను. ఇక్కడ ఇట్లా చేయాలి, అవి ఆ కుంభకాల మధ్యలో మాట్లాడకూడదు. అందుకనే ముందే చెప్పేస్తున్నాం ఇవన్నీ సబ్జెక్ట్ అడ్వాన్స్ క్రియలు, మనము క్రియా ప్రాణాయామాలు కూడా గురించి కూడా చెప్పేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ. రైట్, ఇంకొకసారి నేను మధ్య నవలి చూపిస్తాను చూడండి. ఇదన్నమాట, ఇది బేసిక్. ఓకే, ఇదేంటిది జస్ట్ బేసిక్. అమ్మా మధు, దీప ఒకసారి చూడు. ఇది జస్ట్ బేసిక్ అనమాట. అంటే మనకి ఎట్లా ముందు కొంగి రాలేదనుకో ఏం చేయొచ్చు, ముందు కొంగి ఇట్లా ఇటుపక్క చేసి గాలి బయటికి వదిలేసి ఇట్లా మనము అట్లా చేయలేం ఇనిషియల్గా. పూర్తి గాలి బయటికి వదిలేయాలి. ఓకే, బాహ్య కుంభకలో ఉండాలి. అప్పటి వరకు శ్వాసను బయటే ఆపాలి, సడన్ గా తీసేయకూడదు. అందుకే ఇది అడ్వాన్స్ చేసే ప్రాక్టీస్ కాబట్టి ఇది అసలే అడ్వాన్స్, కానీ అందరూ చేయకూడదు. ఎవరు చేయాలి? యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సులో మనకు బేసిక్స్ ఇవి, మనకి బేసిక్ అనమాట. కాబట్టి జస్ట్ నేను అయితే చూపించాలి కదా, అడ్వాన్స్ అయినా బేసిక్ అయినా కొంచెం మీకు తెలియజేయగలిగితే బెటర్ కాబట్టి చెప్పున్నా. నా ఇప్పుడు రొటేషన్ చూడండి ఒకసారి. ఈ రొటేషన్ అడ్వాన్స్, ఇంకా అడ్వాన్స్, నెక్స్ట్ అడ్వాన్స్ అనమాట. గురూజీ ఆల్రెడీ ఆ బిరుదు ఇచ్చేసాడమ్మా. నిర్మల్ సాధన జ్యోతిర్మందిర్ యొక్క బాబా రామ్దేవ్ అంటే NSJM, నిర్మల్ సాధన జ్యోతిర్మందిర్ యొక్క బాబా రామ్దేవ్ అంటే గురూజీ సంస్థ పేరు ఉంది కదా, నిర్మల్ సాధన జ్యోతిర్మందిర్ పేరు గురూజీది. దానికి నేను బాబా రామ్దేవ్ అని పేరు ఇచ్చినట్టు గురూజీ నిర్మల్ సాధన జ్యోతిర్. ఒక్కొక్కరు బంబం బాబా అది ఏదో పేరు పెడతారు, నాకు కానులండి ఏదో అనుకుంటారు.
ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్ నాయన, నిజంగా చెప్తున్నాను. బాబా రామ్దేవ్ చూసి చూసి గురుజీ నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలని ఎంట పడ్డాను గురుజీని. అది యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి. ఓకే, సో ఇది గురుదక్షిణగా గురు పూర్ణిమ రోజు అడిగారు గురుజీ, చేసి చూపించాను ఇట్లాగే. ఇంకా అప్పుడు చెట్టి అంతమంది మంది గురు పూర్ణిమ రోజు గురుదక్షిణ మహాభాగ్యం అది. అంతే కదా, ఎంతో మంది ఎన్ని సంవత్సరాల తర్వాత ఒకరు వచ్చి నెక్స్ట్ లెవెల్ యోగా శిరోమణి తర్వాత యోగా అంటే యోగా టీచర్స్ ఎంతో మంది అయి ఉన్నారు ఆల్రెడీ. యోగా టీచర్స్ అయిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ అంటే యోగా శిరోమణి, అంటే దీంట్లో ఇంకో అడ్వాన్స్ డీప్ పైన లైట్ మనం చేసుకున్నాము అనేది. ఆసనాలు ప్రాణాయామాలు క్రియేట్ చేసినంత మాత్రాన మనం ఇవన్నీ యోగా అయిపోయినట్టు కాదు ఇక్కడ. అందుకే చాలా ఉంటాయి, రాజయోగ అంటారు, భక్తి యోగ అంటారు, రకరకాలుగా ఉంటాయి, హఠ యోగ అంటారు, అన్ని మిక్స్. మేము దీనికి సపరేట్ చెప్పం, యోగా అంతే, అన్నీ ఉంటాయి దాంట్లో. అలాగా నవ్వు ఒకసారి చూడండి. ఓకే, చాలా ఇది నౌలి క్రియ. ఓకేయా, హ్యాపీయా? చూసారా, పర్వాలేదా? ఓకే, సో దీంట్లో యోగా టీచర్స్కి ఇంత అంటే బేసిక్ వైటీటీస్ అంటాం కాబట్టి లైట్గా మీరు ఇదే ఏదో ఒక క్రియలు ఉంటాయి కదా షట్ క్రియాస్లో, దాన్ని రెగ్యులర్ చేసి చూపించినామా చాలు. జల్లేటిది ఇది, త్రాటక్, కపాలభాతి చేసేసినామా సరిపోయింది. కపాలభాతి టాప్ అనమాట, కింద నుంచి వస్తున్నప్పుడు పైకి, అది పై నుంచి కిందికి. ఈ కుండలిని పై నుంచి కిందికి, కింది నుంచి పైకి పోతుంటుంది కదా. ఓకే, సో అందుకే క్లీన్ ఫస్ట్ కింద క్లీన్ చేసుకుంటూ రావాలి అని అంటారు. సరేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసినాము? జ్యోతి త్రాటక్ని జస్ట్ ఒకసారి చెప్తున్నాను. జ్యోతి త్రాటక్లో ఏముంది? షర్ట్ క్రియాస్లో ఒకసారి చెప్తున్నాను, ఇంకొకసారి. కపాలభాతి అంటే బ్రెయిన్ని క్లీన్ చేసుకోవడం. అందుకు మనం ఎట్లా చేస్తున్నాం? ఇది కదా కపాలభాతి. మనం ఫస్ట్ ఏం చేస్తాము? లెఫ్ట్ చేస్తాం, చంద్రభేదం కపాలభాతి. ఓకే, అట్లా. మళ్ళీ సూర్యభేదం కపాలభాతి, తర్వాత కపాలభాతి, అలాగా సెంటర్ నుంచి. అంటే రెండు కలిపి ఒకటేసారి, అంటే రెండు నాడులు. ఇప్పుడు సూర్యనాడి చంద్రనాడి కలిపి ఇక్కడతో ఎండ్ అయిపోతాయి, మళ్ళీ ఉండవు. ఇక్కడ ఇదంతా నాడులు లేదు, ఇదంతా బ్రెయిన్ అంతే. ఓకే, ఒక ఫ్యాట్ లిపిడ్స్ అంతా, లిపిడ్తో న్యూరాన్స్ లాగా ఉంటాయి అన్నీ అంతా. సో దీన్ని మనము క్లీన్ అవుట్ చేసుకోవడానికి మనం ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్లో ఏం చేస్తాం? మొత్తం వేస్ట్ డార్క్ అంతా తీసేయడానికి ఎట్లయితే కపాలభాతి అలా పనిచేస్తుంది అనమాట. అది త్రాటక్ ఉంటుంది, అంటే జ్యోతి. ఒక శరీరం లోపల సాక్షిగా ఆల్రెడీ జ్యోతి ఉంటుంది, పరమాత్మని యొక్క అంశిక రూపంలో జ్యోతి ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఎవరైనా తీరిపోయిన తర్వాత చేసుకుని వచ్చినప్పుడు వాళ్ళని పూడ్చి వచ్చినప్పుడు లేదా కాల్చి వచ్చిన తర్వాత లాస్ట్కి మనకి చూపించినప్పుడు జ్యోతిని ముందు పెడతారు, ఫోటో ముందు జ్యోతి దర్శనం. ఇంకా ఫోటో కూడా ఉండదు, ఖాళీ జ్యోతి మాత్రం పెడతాం కదా. ఏమ్మా దీపా కదా, చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, జ్యోతిని దర్శించమని చెప్తారు కదా. అది ఎందుకంటే జ్యోతి ఉంది ఆల్రెడీ, అప్పటి వరకు ఉంది కాబట్టి ఆ బాడీ మెయింటైన్ అయింది. పరమాత్మది అది. అంటే సూర్యుడు ఎంత పెద్దగా ఉన్నాడు ఆకాశంలో, అట్లా చిన్నది మనకి కనపడదు, బట్ కనిపిస్తుంది ధ్యానం చేస్తే. అంటే సీజ్ అయిపోయి అన్ని థాట్స్ జీరో అయిపోతే ఆటోమేటిక్ కనిపించేస్తుంది అది చిన్నగా. మనం ఎట్లయితే క్యాండిల్ వెలిగించి ఉంటుందో అట్లా, దీపం ఒకటి పెడతామో అట్లా యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ దీంట్లో ఒకటి ఉంది. ఎవరు పెట్టారో అదే వచ్చింది పోయింది, ఎప్పుడు వచ్చింది పోయిందో తెలియదు. అది పోయిందంటే అయిపోయింది, ఇది తీసుకెళ్ళి మనం మన అప్పటి వరకు ఆ శరీరాన్ని మనం మోసుకొని పోతుంటాము, ఈ శవాన్ని ప్రాణం ఉన్నంత వరకు. అది వెళ్ళి ప్రాణము ఆ జ్యోతి వెళ్ళిపోగానే ఇంకొకరు వచ్చి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆసనాలకి వెళ్తున్నా. బిఫోర్ దట్ నౌలిక్రియ అయిపోయిందని చెప్పినాం కదా.
మన కపాలభాతి అయిపోయింది. త్రాటక్ మాత్రం లింక్ ఈ రోజు పెడతాను స్పెషల్గా, మీరు కూడా చూసుకోవచ్చు. క్రియాస్లో ఉంటుంది, మీరు చూసుకోండి. ఒకవేళ నేను కనుక లింక్ ఈ రోజుకి పెట్టలేదంటే క్లాస్ తర్వాత. ఓకే, ఎక్కడ పోవాలి? ప్లేలిస్ట్ క్రియాస్కి వెళ్ళాలి, అందులో జ్యోతి త్రాటక్ ఉంటుంది. ఒకవేళ లేదంటే మీరు భానుప్రకాష్ యోగాచార్య జ్యోతి త్రాటక్ అని కొడితే డైరెక్ట్గా వస్తుంది. అది టీవీలో ఎడిట్ చేసినప్పుడు ఆ వీడియో నేను తీసుకొచ్చి ఇక్కడ స్ట్రైట్ అవే బాగుంది ఎడిటింగ్, క్యాండిల్ పెట్టి చూపించినాను. ఒకసారి మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. అందుకే ఇప్పటికీ ఈ రోజుకి అది లేదు, బట్ చెప్పినాను అనుకోండి, అక్కడ చెప్పిన నీట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా ఆన్లైన్లోనే, ఇప్పుడు ఇట్లు చూసిన ఆన్లైన్లోనే కదా. డైరెక్ట్ చేస్తే ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది. నైట్ చీకట్లో జ్యోతిని పెట్టుకొని అందరూ చేస్తే అబ్బబ్బా సూపర్ ఉంటుంది. మనం అందరం కలిపి ఒక రోజు ప్రాక్టీస్ చేసుకున్నామంటే చాలా, ఒకే ఒక్క రోజు అందరం కలిపి చాలా బాగుంటుంది. నెక్స్ట్ సో దౌతి, వామన్ దౌతి ఏంటి అంటే, వామన్ దౌతి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, సరేనా? ఇప్పుడు 13 ఆసనాలు నేను చేసి చూపిస్తాను చీరపట్లో. ఓకే, మీరు జస్ట్ వాచ్ చేయండి, మీతో పాటు మీరు నాతో పాటు కూడా చేయొచ్చు, కూడా చేయాలనుకుంటే. సూర్య నమస్కారం అయిపోయిన తర్వాత మనం శవాసనంలోకి వెళ్తున్నాము కదా, ఇట్లాగే అన్ని శవాసనంలో. ఉత్తాన పాదాసన, ఇక్కడ నేను సింగిల్ లెగ్ 30 degrees అప్, ఇక్కడ 10 కౌంట్స్ చేసుకోవాలి. 60 degrees అప్ 10 కౌంట్స్ చేసుకోవాలి. 90 degrees అప్ 10 కౌంట్స్ చేసుకోవాలి. అట్లాగే డౌన్ మళ్ళీ 60 degrees రావాలి, ఇక్కడ కాసేపు 10 కౌంట్స్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 30 degrees అప్ లో కొంచెం మళ్ళీ 10 కౌంట్స్ చేసుకోవాలి. అంటే 3 యాంగిల్స్ లో మనము సింగిల్ లెగ్ నిలపాలి కాసేపు 10 seconds స్ట్రైట్. మళ్ళీ ఇన్హేల్ 90 degrees అప్, ఇట్లాగే ఉంచాలి. ఇక్కడ ఒక 10 కౌంట్స్ చేసుకోవాలి. స్లోలీ డౌన్. నౌ మళ్ళీ లెఫ్ట్ లెగ్ అప్, 30 degrees 10 కౌంట్స్. బయటికి మీరు మనసులో కౌంట్ చేసుకుంటే చాలా సింగిల్గా ఉన్నప్పుడు, ఎవరికైనా చెప్తున్నప్పుడు కౌంట్ చెప్పాలి ఇమ్మీడియట్గా, కొత్తగా చేసే వాళ్ళకి. నెక్స్ట్ 5 అయినా చేసుకుంటే చాలా కష్టంగా ఉన్నప్పుడు ఫస్ట్ 60 degrees లో ఓం 1, ఓం 2, ఓం 3, ఓం 4, ఓం 5, ఓం 6, ఓం 7, ఓం 8, ఓం 9, ఓం 10 ఇలాగనమాట. 90 degrees అప్. ఇక్కడ కూడా అట్ట లేదా 1 2 3 4 మీరు ఎక్కడ ఉన్నారు దాని దగ్గర అక్కడ పరిస్థితి ప్రభావాలు బట్టి మీరు వెళ్తుండాలి ముందుకి. నంబర్ చెప్తారా, ఓం 1 చెప్తారా, 1 2 3 చెప్తారా, అది మీ ఇష్టం. ఆ పరిస్థితుల ప్రభావాలు తగ్గట్టుగా మీరు మలుచుకోవాలా మిమ్మల్ని మీరు. తర్వాత 30 degrees డౌన్, ఇక్కడ 60 degrees లోను 30 degrees లోను మనం వస్తాం. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ డైరెక్ట్ 90 degrees ఇన్హేల్, లెఫ్ట్ లెగ్ 90 degrees అప్, హోల్డ్ ఆన్ హియర్. Slowly down. Now both the legs 30 degrees up. Om 1, Om 2, Om 3, Om 4, Om 5, Om 6, Om 7, Om 8, Om 9, Om 10. Slowly 60 degrees up. Om 1, Om 2, Om 3, Om 4, Om 5, Om 6, Om 7, Om 8, Om 9, Om 10. Slowly 90 degrees up. Om 1, Om 2, Om 3, Om 4, Om 5, Om 6, Om 7, Om 8, Om 9, Om 10. Okay, slowly mali down 60 degrees. Om 1, Om 2, Om 3, Om 4, Om 5, Om 6, Om 7, Om 8, Om 9, Om 10. Slowly down 30 degrees. Om 1, Om 2, Om 3, Om 4, Om 5, Om 6, Om 7, Om 8, Om 9, Om 10. Slowly down. ఇక్కడ కాస్త రిలాక్స్ అవ్వాలి, ఇట్లా కాళ్ళని కొంచెం ఫ్రీగా పెట్టుకోవచ్చు. రెండు కాళ్ళు స్ట్రైట్గా ఉంచండి. కాస్త రిలాక్స్ అవ్వండి. మళ్ళీ both the legs together
డైరెక్ట్ 90 degrees ఇన్హేల్ అప్. ఇక్కడ వస్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మనకి ఏం లేపమంటే ఇట్లా బెల్ట్ తీసేసుకొని లేపుతారు. మన ఇష్టం వచ్చినట్లు మోకాళ్ళు మాత్రం అసలు బెండ్ చేయకూడదు. స్ట్రైట్ గా డైరెక్ట్ తీసుకొని వచ్చి రావాలి. ఒకవేళ మీకు లేపుతున్నప్పుడు మోకాళ్ళు బెండ్ అవుతున్నాయంటే ఓకే, నో ప్రాబ్లం. దానికే మనమే ఫోర్స్ చేసి జబర్దస్త్ అట్లా చేయాల్సిన అవసరం లేదు. బట్ స్ట్రాంగ్ గా మంచి రిజల్ట్ రావాలి, పర్ఫెక్ట్ రావాలంటే, బాడీ స్ట్రెచ్ అవ్వాలంటే మీరు అస్సలు మోకాళ్ళు బెండ్ చేయకుండా ఎంత లేస్తే అంతే చాలు. అక్కడ నిలబెట్టండి చాలు, దించండి మళ్ళీ అట్లా స్ట్రైట్ గా. అంటే కట్టి, ఇంకా బెండ్ రాదు కదా, కట్టిలాగా రావాలంటే అందుకే దీన్ని కట్టి అంటారు అనమాట. అంటే దండాసన, అది కూర్చొని చేసినప్పుడు చూపిస్తాను. దండాసన. నా పవనముక్తాసన. రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని ఇలాగా స్లోగా ఎలా రావాలి వచ్చేటప్పుడు మనం నిదానంగా స్పీడ్ వచ్చినప్పుడు స్లోగా ఇట్లా తీసుకొచ్చి మెల్లగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఎక్సేల్ టచ్, చిన్న టచ్ చేస్తే చాలు. ఇక్కడ మనకి పొట్ట పెరిగిందంటే చిన్న టచ్ అవుతుంది కదా, అట్లా అనమాట. ఇక్కడ మళ్ళీ మెల్లగా శ్వాసలు తీసుకోవాలి, మనసులో కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ శ్వాసలు తీసుకుంటుండాలి బాగా. ఇది పవనముక్తాసన సింగిల్. స్టాండింగ్ లో చేస్తే కనుక ఒకవేళ నిలబడి చేస్తే సింగిల్ లెగ్ ఉత్తాన ఏకపాద పవనముక్తాసన. ఇక్కడ ఏకపాద పవనముక్తాసన సింగిల్ లెగ్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ తో ఎక్సేల్ నెమ్మదిగా డౌన్, స్లోలీ రిలాక్స్. ఓకే, తర్వాత రెండు కాళ్ళు చేస్తున్నప్పుడు ఇట్లా కాళ్ళు పట్టుకోవాలి, కాస్త శ్వాసలు తీసుకుంటూ ఇక్కడ రిలాక్స్ అవ్వాలి. నౌ ఎక్సేల్ అప్, ఇట్లా పూర్తిగా పట్టుకోవాలి. Exhale down. Relax. ఎక్సేల్ క్యాచ్ అప్. శ్వాస వదిలేసి రావాలి పైకి, ఇన్హేల్ తీసుకొని చేయొద్దు. ఎందుకంటే మనం ఇక్కడ పొట్టను లాక్ చేస్తున్నాం కాబట్టి, లాక్ చేసి గట్టి కట్టుకుంటున్నాం కాబట్టి. ఓకే, దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. బెనిఫిట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం పోతే చాలా టైం అవుతుంది, జస్ట్ చేసుకుంటూ పోతున్నాను మీకు. ఓకే, ఇది మెయిన్ అనమాట మన సిలబస్ లో. తర్వాత నీట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు చెప్పచ్చు, మీరు కమ్యూనికేట్ చేయండి, డౌట్స్ ఉంటే అడగండి. ఇట్లా రెండు కాళ్ళు లేపడం వల్ల వెరికోస్ వీన్స్ సమస్యలు ముందు నుంచే మనం ప్రివెంట్ చేస్తున్నట్టు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఇంకేముంది రావు. అట్లాగే పొట్ట కూడా ప్రభావం ఉంటుంది. మీరు చేసి చూడండి కాలంటే, ఇవి చాలు. ఇప్పుడు మనం ఇలా చేసాం, దీని ప్రభావం ఉంటుంది కదా, ఆల్రెడీ చేసినారు కదా ఆల్రెడీ. అందుకే బెనిఫిట్స్ ఆల్రెడీ చెప్పలే, ఇంతకుముందు చేసినాం కాబట్టి మనం. నెక్స్ట్ మోకాళ్ళ నొప్పులు కూడా రావు, నడుము కూడా చాలా స్ట్రాంగ్ గా బలంగా ఉంటుంది. అయితే ఎవరు చేయకూడదు ఇది? ఆల్రెడీ డిస్కల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బోత్ లెగ్స్ చేయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. పవనముక్తాసన సింగిల్ లెగ్ చేసుకోవచ్చు, కానీ ఇది కూడా హార్ట్ ప్రాబ్లం ఉంటే కనుక ఆల్రెడీ లైట్గా ఇట్లా చేసుకోవాలి, ఫోర్స్ చేయకూడదు. ఓకే, హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు లైట్గా ఏదో చేసుకోవచ్చు. పడుకోరా ఏంటి, చేసి పడుకుంటారు కదా, ఎంతో కొంత ఇట్లా ప్రయత్నపూర్వకంగా కొంచెం చేసినా చాలు. ప్రయత్నపూర్వకంగా అంటే మన ప్రయత్నంతో కొంచెం చేసినా మంచి బెనిఫిట్ ఇస్తుంది. ఈశ్వరుడికి నమస్కరించి అంటే సమర్పితం చేసుకుంటూ చేస్తే ఆ కొంచెంతోనే నీకు మంచి బెనిఫిట్ ఇస్తారు మనకి, అట్లా అనమాట. ఎందుకు వస్తుంది అంటే ఆ ప్రయత్నం చేసేప్పుడు నీ స్థితి బాగాలేకపోయినా కూడా నువ్వు ప్రయత్నం చేసావు కొంచెం, అదే గొప్ప విషయం అని ఆ ఫలము మనకు లభిస్తుంది. గురువు చెప్పినట్టుగా చేస్తుంటూ ప్లస్ గురువు పరమాత్మ ఇద్దరు ఉన్నారని మీరు అనుకొని చేసుకుంటా పోతే ఇంకా గొప్పగా మీకు వచ్చేస్తుంది అనమాట. దొరికింది కాబట్టి. కన్నడలో ఒకటి సిక్కిద్దు శివ అంటే దొరికిందే శివుడు, అంటే మనం దొరికితే సాలరా బాబు, అసలు దొరకలేదు అనుకుంటా అట్లా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఆసన, ఇవి రెండు అయిపోయిన తర్వాత సర్వాంగాసన. ఇక్కడి నుంచి ఇప్పుడు
ఈ మీకు ఇచ్చిన చార్ట్లో ఇవి రెండే ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం తీసుకెళ్తున్నాం. ఉత్తానపాదాసన, పవనముక్తాసన. నెక్స్ట్ సర్వాంగాసన. సర్వాంగాసన చాలా మహిళలకి కంపల్సరీ రావాలి. అంటే ఇప్పుడు అన్ని ఆసనాల్లో సర్వాంగాసన క్వీన్, శీర్షాసన ఫాదర్, అదే కింగ్ లైక్ ఫాదర్ అనమాట. అదే సర్వాంగాసన మదర్ అనమాట. ఓకే, శీర్షాసన సర్వాంగాసన వచ్చిందంటే యోగాలో మిగతా ఆసనాలు ఏం రానా లేకపోయినా నో ప్రాబ్లం. అర్థమైంది కదా నేను చెప్తున్నాను. ఫాదర్ మదర్ వచ్చినారు ఇంకేం కావాలా మీకు, మిగతా ఎన్ని ఉంటే ఏముంది అట్లా ఆసనాల్లో. సో నౌ క్వీన్ ఆఫ్ ద ఆసన సర్వాంగాసన. సర్వాంగాసనకి ఇలా ఉంచి కొంచెం ఇటు కొంచెం ముందుకు వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడి నుంచి ఒక హలాసన కూడా చూపిస్తాను. సర్వాంగాసన తర్వాత మత్స్యాసన చేయాలి యాక్చువల్గా, అది ఇప్పుడు ముందే చెప్తున్నాను. సర్వాంగాసన తర్వాత దానికి విపరీతము ఆపోజిట్ కౌంటర్ యాక్ట్ మత్స్యాసన. సో మత్స్యాసన చేసే ముందు అట్లాగే నేను దానికంటే ముందు హలాసన కూడా వెళ్తాను, బ్యాక్ కాళ్ళు తీసుకొచ్చి పెట్టేది కాబట్టి దాంతోపాటుగానే హలాసనని ముందే చూపించేస్తున్నాను మీకు. ఓకేనా, ఆ సర్వాంగాసన హలాసన రెండు వచ్చేస్తాం ఒకటేసారి ఇక్కడ. సో నెమ్మదిగా ఇలా పెట్టుకోవాలి, చేతులు ఇలా ఇలా చేసుకుని నెమ్మదిగా ఇలా చేసుకోవాలి, లేపాలి కాళ్ళని. ఒక్కసారి కాళ్ళు లేపడమే కష్టంగా ఉన్న పరిస్థితి అంటే ఇంకా మనం ఏం చెప్పలేము. అందుకే సూక్ష్మ వ్యాయామాలు సూక్ష్మ వ్యాయామాలు సూక్ష్మ వ్యాయామాలు ఫస్ట్ అవి చేసుకోవాలి. ఈ చార్ట్లో చూపించలేము కదా, అవన్నీ మోషన్ ఇవి కాబట్టి. ఓకే, మూవ్ అవుతూ ఉంటాయి. కమాన్ సర్వాంగాసన. నెమ్మదిగా కాళ్ళు తీసుకుని రెండు చేతులు రెండు కాళ్ళు స్లోలియా ఇట్లా పైకి లేపాలి. స్ట్రైట్గా ఉండాలి. మీకు ఇంకొకసారి చూపిస్తాను. స్ట్రైట్ లైన్ ఉందా మనం చూసుకోవాలి. ఓకేనా, ఫాలోయింగ్ చూస్తున్నారు కదా. ఎస్. సో మనకి ఇక్కడి నుంచి మెల్లగా ఇట్లా స్లోగా అర్ధ హలాసన తీసుకురావాలి. హలాసన హలాసన హలాసనకు వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ శ్వాస వదిలేసి ఎక్సేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ ఇలా తీసుకురావాలి. వస్తున్నప్పుడు కాళ్ళు బెండ్ అవ్వచ్చు, ఎందుకంటే జాయింట్లు అన్నీ మనకి సహకరించకపోయి ఉండొచ్చు. వైర్స్ లోపల స్ట్రెచ్ కావాలి కదా, అప్పుడు మజిల్స్ అన్ని బోన్స్ అన్ని సెట్ అవుతాయి అనమాట. మెయిన్ వైరింగ్ అనమాట ఇంటర్నల్గా. సో ఇది హలాసన. హలాసనతో డయాబెటీస్, అస్తమా ప్రాబ్లం రెండు కంట్రోల్ అయిపోతాయి పూర్తిగా. అండ్ బ్యాక్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, భూమిని దున్నినట్టు అనమాట. హల్ అన్నారు కదా, అందుకే హలాసన. ఫ్లో ఉంది చూడండి ఛానల్లో మనకు. తర్వాత నెమ్మదిగా సర్వాంగాసన వాపస్ తీసుకురావాలి. వీటిని సర్వాంగాసన వల్ల ఏమిటి మనకు? సర్వాంగాసన వల్ల బ్లడ్ అంతా రిటర్న్ వస్తుంది. ఇన్వర్టెడ్ పొజిషన్, యాక్చువల్ తల తిప్పకూడదు చెప్తున్నా, ఇన్వర్టెడ్ పొజిషన్ అనమాట ఇది. ఓకే, ఇన్వర్ట్ చేస్తున్నప్పుడు డైజెషన్, ఆకలి చాలా ఎక్కువ, అంటే రివర్స్ గేర్ అనమాట. ఇది చాలా ఎక్కువ పవర్ అయిపోతుంది రివర్స్ ఉన్నప్పుడు, ఎక్కువ యూజ్ చేస్తుంది పవర్. కాబట్టి చూడండి, ఇప్పుడు మామూలుగా హార్ట్ ఎక్కడ ఉంటుంది, బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ కింద ఉంది, హార్ట్ పైన ఉంది. ఇప్పుడు పొట్ట పైన ఉంది, కాళ్ళు పైన ఉన్నాయి. మామూలుగా అట్లా కాదు కదా, భూమికి కాళ్ళకి తగులుతుంటాయి కదా, ఇట్లా ఉంటాయి అన్నమాట రివర్స్లో. సో అన్ని ఆర్గాన్స్ అన్ని ఇప్పుడు చూడండి, నెక్ పూర్తిగా ప్రెస్ అయ్యింది కదా, అందుకే నెక్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. అక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఇవి రెండు బాగా పనిచేస్తాయి. పారాథైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే బోన్స్ యొక్క డెన్సిటీని, స్ట్రాంగ్నెస్ని పెంచుతుంది అనమాట. థైరాయిడ్ వల్ల ఏంటి మనకి? బీపీ, షుగర్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది అనమాట. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రకరకాల సమస్యలు సృష్టిస్తుంది. అంటే ఏం చేస్తుంది మనకు థైరాయిడ్? ముందుకి అంటే స్పీడ్, ఏ స్పీడ్లో డైజెషన్ అవ్వాలి, ఏ స్పీడ్లో అవ్వకూడదు, అంత బ్యాలెన్సింగ్ అదే చూసుకుంటుంది. కాబట్టి నెక్ దగ్గర ఉన్నది థైరాయిడ్. నెమ్మదిగా స్లోలీ ఇలా అర్ధ హలాసన తీసుకొచ్చి, ఎంతసేపు ఉండాలనుకుంటే మీరు అంతసేపు ఉండొచ్చు. నెమ్మదిగా చేతి ఇలా పెట్టి ఇలా తీసుకురావాలి. ఓకే, అలా చూసుకోవాలి. నేనైతే అట్లా జస్ట్ చేస్తాను, ఇక్కడ గురువులు తాటి చెప్తుందని చెప్పి ముందుకు వచ్చాను. ఓకేనా, ఇది ఇప్పుడు మనం సర్వాంగాసన అయింది కాబట్టి, హలాసన చేయకపోయినా సర్వాంగాసన ప్రెస్ చేసాం కాబట్టి దానికి ఆపోజిట్ కౌంట్రాక్ట్ చూడండి ఒకసారి. మత్స్యాసన, చెయ్యగట్లు లేపి కింద ఇలా పెట్టేసి నెమ్మదిగా, అంటే ఈ మోచెయ్యి మాత్రం లోపలికి వెళ్ళాలి. చూడండి, నడుము కిందికి వెళ్ళాలి. ఇట్లా పెట్టేసి చాలా మంది చేస్తారు కానీ కరెక్ట్గా రాదు అది. ఓకే, ఇది మోచెయ్యి ఇట్లా పెట్టుకోవాలి. సో మనకి ఎంత సహకారం వస్తే అంత ఇలా మోచేతులు పెట్టుకున్న తర్వాత స్లోగా ఇలా
ఇక్కడ తల నేలకు ఆనకూడదు అనమాట. ఇలా పైకి వెళ్ళాలి, ఇట్లా ముందుకు తోయాలి. ఇట్లా ఇక్కడ ఎక్సైల్ చేస్తూ వచ్చేయచ్చు, ఇన్హేల్ చేస్తూ చేసుకోవచ్చు. ఎక్సైల్ చేస్తే వెళ్తే ఇంకా మంచిది. ఎక్సైల్ ఇట్లా తల నెలకి ఆనకూడదు. మోచేతులు బాగా స్ట్రైట్కి తీసుకొచ్చేయాలి, ఇట్లా లోపలికి. ఛాతీ ఆకాశం వైపు వెళ్తుండాలా, నడుము ముందుకు వెళ్తుండాలా, కాలు ముందుకు వెళ్తుండాలా. శ్వాసిస్తూ ఉండాలి. ఇక్కడ బ్యాక్ పెయిన్, నడుము నొప్పులు, తలనొప్పులు, హార్ట్ ప్రాబ్లమ్స్ నివారించుకోవడానికి, అంటే మేజర్లీ యాక్చువల్లీ సర్వాంగాసనం వల్ల వచ్చిన ఒత్తిడిని మనం రిటర్న్గా నెక్ హ్యాంగ్ చేసేస్తే సరిపోతుంది. ఇట్లా బ్యాక్ బెండింగ్ అనమాట నెక్. రిలాక్స్డ్గా ఉండాలి. కాస్త డీప్గా రిలాక్స్ అవ్వాలి. కాస్త ఒక్కొక్క ఆసనాన్ని నిదానంగా మీరు ఇష్టపూర్వకంగా చేసుకుంటే రావాలి. మీ టైము బాగా ఖాళీ కడుపు ఉంది, అస్సలు ఏం తినలేదు, నేను బాగున్నాను, ఫ్రీగా ఉన్నాను అనుకున్నప్పుడు అంతా మనము ఫ్రీగా ఒక్కొక్కటే సీక్వెన్షియల్గా చేసుకోవాలి. ఇప్పుడు మీకు సీక్వెన్షియల్గా చెప్తున్నాను ఇవన్నీ. ఇందులో ఏమైనా ఉంటే కొత్త చేంజెస్ ఫ్యూచర్లో మీకు ఇంటిమేట్ చేస్తాం అనమాట. ఈ సీక్వెన్స్ మంచి సీక్వెన్స్, మంచి ఫిట్నెస్. సూర్య నమస్కారం వల్లనే మంచి ఫిట్నెస్ వస్తాము. ఇది ఇంకా చేస్తే ఇంకా మంచి ఫిట్నెస్ వస్తాం అన్నమాట. ఓకే, నా ఇప్పుడు పశ్చిమోత్తనాసన. పశ్చిమ అంటే వెస్ట్, పశ్చిమ అంటే వెస్ట్ అంటున్నాం కదా. ఓకే, పూర్వం అంటే తూర్పు, పశ్చిమ ఈస్ట్, వెస్ట్. సో మనం వెస్ట్ అంటే మన బ్యాక్ బాగా స్ట్రెచ్ అవ్వడానికి, స్ట్రెచ్ చేయడం ఎట్లా, పశ్చిమ ఉత్తాన ఆసన. నెమ్మదిగా రెండు చేతులు, అంటే బ్యాక్ ఎంత స్ట్రెచ్ చేస్తాం చూడండి. ఇప్పుడు కూర్చొని రెండు చేతులు ఇలా పెట్టి అట్లా లేయాలి. లేచి అంటే మనం శవాసనంలో ఉన్నప్పుడు అట్లా లేయాలి. అదే కూర్చొని చేసినప్పుడు డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా కొంచెం స్ట్రెచ్ చేసుకోవాలి బాగా, ఎందుకంటే ఇది బ్యాక్. పశ్చిమ ఉత్తాన అంటే లోయర్ బ్యాక్స్ డిస్క్లు బాగా స్ట్రెచ్ చేస్తాం అన్నమాట. ఫుల్గా స్ట్రెచ్ చేసి ముందుకు తీసుకొచ్చి పెడతాను. ఒకసారి చూడండి. స్ట్రెచ్ లాక్కోవచ్చు బాగా. ఓకే, చేతులు కూడా ఇట్లా ఇంకొంచెం ఫ్రీ చేసుకోవచ్చు. బాగా స్ట్రాంగ్ పట్టుకొని ఎక్సేల్ చేస్తూ ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు. ఇది పశ్చిమోత్తనాసనం. కుండలిని శక్తి జాగృత అవుతుంది. జాగృత అయ్యి మెల్లగా ఇక్కడి నుంచి, అంటే మూలాధారంలో ఉంటుంది కదా కుండలిని. సో అక్కడి నుంచి మెల్లగా పాకి సహస్రానికి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకనే స్ట్రెచ్ చేసి ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఇందులో అంటే మనం సహకరించాలి పోవడానికి. ఇందులో ఎక్కువసేపు నచ్చితే కనుక మీకు ఇది బాగా చేసుకోవచ్చు. నేను మొదట్లో బాగా చేసుకునేవాడిని. ఎంత బాగా చేసుకున్నామంటే అంతసేపు, ఎక్కువసేపు 3 minutes దాటే ఉండేవాడిని ఎక్కువ. ఓకే, చేసుకోవచ్చు అట్లా కూడా మనం ఉండొచ్చు ఇంకా ఎక్కువసేపు కావాలనుకుంటే. రైట్, ఇప్పుడు ఇంకొకసారి రాలేదంటే ఏం చేయాలి, మనం అందట్లేదు, మన పరిస్థితి ఇట్లా ఉంది, ఏం చేస్తాం మరి? ఏదైనా తీసుకొని ఒక రబ్బర్ చున్నీ తీసుకొని ఇట్లా లాగేసుకోవాలి, పట్టుకోవాలి, తలపైకి ఎత్తాలి, మెల్లగా కింద తీసుకురావాలి. ఒక ఎలాస్టిక్ రబ్బర్ ఉన్నది పట్టుకొని చేసుకోవాలి. అందుకే జాను శిరాసన రెగ్యులర్ యోగా క్లాస్లో చేపిస్తాం. సింగిల్ లెగ్ ఇలా పెట్టి చేసేది మనం. ఓకే, జాను శిరాసన తర్వాత ఓకేనా. సింగిల్ లెగ్ ఎందుకు చేస్తాం మనము? ఇట్లా ఉండి జాను శిరాసన ఛానల్ ఉంటుంది సపరేట్, మీరు చూసుకోవచ్చు, షార్ట్స్లో ఉంటాయి అట్లా. ఓకే, దీని పేరు పశ్చిమోత్తనాసన. పొట్ట మనం నేనే కావాలని వదిలేస్తున్నా. ఫోన్లో యాడికి ఎంత దూరం పోతుంది తెచ్చుకుందాం మళ్ళీ ఎందుకు అని వదిలేస్తాను. ఓకే, అందరూ కామెంట్ చేస్తుంటారు, మళ్ళీ కొట్టొచ్చింది ఒకటి. అందుకే సివిల్గా నార్మల్గా ఉంటారు. అట్రాక్షన్ చేస్తే ఒక ప్రాబ్లం, అట్రాక్షన్ చేయకపోతే ఒక ప్రాబ్లం. ఎలా ఉంటుంది మన కథ.
ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. లోకం అలాగే ఉంది, హ్యాపీ ఉంది, మంచిగా ఉంటుంది. ఇంకొకసారి మీకు టెక్నిక్ మీకు రాలేదంటే ఎట్లా చాలా రకాలు చెప్పచ్చు. మీరు క్లాసులో రెగ్యులర్ యోగాల్లో అది అడగాల ఎప్పుడైనా, లేదంటే పర్సనల్గా మనం కూర్చున్నప్పుడు వచ్చి దగ్గరికి వచ్చేసరి ఇది రావట్లేదు ఎందుకు అని అడగాల. నేను చాలాసార్లు మా గురించి నాకు రావట్లేదు కొన్ని ఆసనాలు అంటే వెళ్ళి అడిగేవాడిని, చూపించే టెక్నిక్ చెప్పేసేవాడు, సాధించుకుని వచ్చేసేవాడిని. అలా ఉండాలి మనం. ఎస్, నా పశ్చిమోత్తరాసన అయిపోయింది కదా, మళ్ళీ తిరిగి చక్రాసన ఒకసారి చూడండి. మీకు ఇప్పుడు పశ్చిమోత్తరాసన వరకు 1 2 3 4 5 6 6 అయినాయి. చార్ట్లో మీకు ఇచ్చిన దాంట్లో 6 ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చక్రాసన నుంచి మళ్ళీ మిగతా వస్తుంది. ఎందుకంటే మనము ఇక్కడ పడుకొని చేస్తాం, పశ్చిమోత్తరాసన లేచి మళ్ళీ తర్వాత ఇట్లా శవాసన వేసి రిలాక్స్ అవుతాం. ఇక్కడి నుంచి అట్లాగే చక్రాసనం ఒకటేసారి పైకి లేయడం. సార్ చూడండి. గాలి తీసుకుంటూ నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళు 4 స్తంభాల్లాగా పెడుతూ ఇన్హేల్ అప్. ఓకే, ఇంకా దగ్గర తెచ్చుకోవచ్చు ఇట్లా. ఫస్ట్ రాలేదంటే ఏం చేయాలి? ఒకవేళ మనం ట్రై చేసాం రాలేదంటే అర్ధచక్రాసన ట్రై చేయాలి. ఇట్లా పట్టుకొని, దీన్ని సేతు బంధాసన అంటారు. ఓకే, అర్ధచక్రాసన అనే ఆసనం కూడా అంటారు. యోగా కాంపిటీషన్స్ లో అది వేరే ఆసనాల పేర్లు కూడా కొన్ని వచ్చేస్తాయి అనమాట. ఓకే, పేర్లు ఏవైతేనేముంది, పోస్టర్ అది మీకు అర్థమైతే చాలు, మన ఆరోగ్యం కోసం అన్నట్టుగా యూ హ్యావ్ టు ప్రొసీడ్ లైక్ దట్. అంతేనా? విష్ణు సహస్రనామం, విష్ణువే మొత్తానికి ఆయనకి 100 పేర్లు ఉంటాయి కదా, అట్లా 1000 పేర్లు ఏమా, అంతే కదా. నెక్స్ట్ చక్రాసన అయిపోయింది కదా, మనం చక్రాసన అయిపోయిన తర్వాత కాస్త రిలాక్స్ అవ్వాలి. ఒకవేళ చక్రాసన కనుక మనము ఎక్కువసేపు ఇప్పుడు చేసాము ఇట్లా నడుము ఎక్కువసేపు ఉంటే ఒక్కసారి నడుము దించేటప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ దించేటప్పుడు స్లోగా తల పైకెత్తి ఇట్లా ఇట్లా రావాలి. ఇట్లా తల పెట్టేసి దించుకోండి ఇట్లా, అది రాంగ్. ఓకే, స్ట్రైట్గా ఇట్లా వెళ్ళాలి. వస్తున్నప్పుడు తల ఇట్లా పెట్టి నడుము వాల్చాలి కిందకి, భూమికి డైరెక్ట్గా. బాగా రిలాక్స్ అవ్వాలి. అది ఒక్కసారి పట్టేస్తుంది కాబట్టి బ్యాక్, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పవన్ ముక్తాసన ఒకసారి ఇట్లా, దానికి కౌంటర్ యాక్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ భుజంగాసన. భుజంగాసనకి నెమ్మదిగా ఇట్లా టర్న్ అవుట్ అయ్యి బాగా రిలాక్స్ అయిన తర్వాత చెప్తున్నా, ఒక్కొక్కటి రిలాక్స్డ్గా చేసుకోవాలి మనము. నాతో పాటు చేస్తున్నారు కాబట్టి పర్లేదు, చూస్తున్న వాళ్ళు బాగా చూసుకొని ఇంకొకసారి చేసుకొని ప్రయత్నిస్తూ ఉండాలి. చేస్తున్న వాళ్ళు ఇంకా మీరు హ్యాపీ, యూ విల్ ఎంజాయ్ ఇట్. ఊరికే చూస్తే యూ కాంట్ చూసారన్నట్టు, చేస్తూ పోతుంటే దాని కష్టం తెలుస్తుంటుంది, ఎట్లా సాధించుకున్నాడని మాస్టర్ అట్లా. ఓకే, ఇవన్నీ ఎస్ అట్లా నెమ్మది 2 కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి. ఇన్హేల్, ఇక్కడ ఎంతసేపు ఉంటే అంతసేపు. స్నేక్, భుజంగాసన అంటే ఏంటి? భుజంగ అంటే స్నేక్, భుజం. భుజగేంద్ర హారం, కర్పూరహారం, కరుణావతారం, సంసారసారం, భుజగేంద్రహారం. శివుడిని ఎందుకు భుజగేంద్రహారం? సంసారసారం, భుజగేంద్రహారం. సంసారం అంతా బుసలు కొడుతూ ఉంటుందని, అందుకే మేబీ అట్లా వచ్చి ఆ స్నేక్ వెళ్ళి అక్కడ వచ్చింది అనమాట. ఓకే, డామినేషన్స్, కాంపిటీషన్స్. సో ఆ పాము కూడా ఆయనకి స్నేక్ అయిపోయిందని మనకి ఆ పిక్చర్లో చూస్తూ ఉంటాం మనం, ఫోటోల్లో అక్కడ ఇక్కడ. ఓకే, అట్లా ఇంకొకసారి చూపిస్తాను. ఎట్లా ఇక్కడ ఎక్కువసేపు ఉండాలి. ఇన్హేల్, slowly down,
ఓకే, తర్వాత మనము రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ కాసేపు. నెక్స్ట్ సలభాసన. భుజంగాసన తర్వాత మీరు చూసుకోవచ్చు, సిలబస్ రెడీగా ఉంది కదా కాబట్టి చేస్తున్న వాళ్ళైతే పర్లేదు. నేను చెప్తున్నట్టు సలభాసన అంటే, సలభ అంటే గ్రాస్ ఊపర్. ఓకే, గ్రాస్ ఊపర్ తెలుసు కదా, గొబ్బమ్మ. ఓకే, ఇట్లా వేలు తంబు మడతేసుకుని ఇలాగా లోపల పిడికిలు బిగించి ఆది ముద్ర లోపల పెట్టుకోవాలి ఇట్లా. నెమ్మదిగా రైట్ లెగ్ గాలి తీసుకుని ఇలా ఉండాలి. ఉన్నంతసేపు ఉండి లేవు దించుకోవాలి. అందుకనే 10-10 ఈ పక్క 10 ఆ పక్క 10 చేసేసుకుంటే అయిపో బరాబర్ అయిపోతున్నట్టు ఉంటుంది. ఓకే, నా హెయిర్ now both the legs, inhale up. రెండు కాళ్ళు ఇట్లా పైకి లేపాలి, ఉంచాలి ఇక్కడ. నెమ్మదిగా దించుకోవాలి. సుప్త మకరాసన, కాళ్ళు ఫ్రీగా పెట్టుకుని ఇట్లా. సుప్త మకరాసన అంటే పడుకొని ఉన్న మొసలి, పడుకొని ఉన్న మొసలి సుప్త మకరాసన. లేచి ఉన్న మకరాసన అంటే నిద్ర లేచి ఉన్న, మకరం అంటే పైకి లేచి చూస్తుంటుంది కదా, అట్లా పైకి తల ఎత్తి, ఇది మకరాసన. చాట్లు ఇవి ఉండవు. ఓకే, జస్ట్ మీకు భుజంగాసనం నుంచి రిలాక్సేషన్ మీకు ఇట్లా. నెమ్మదిగా మనము శశంకాసనలోకి రావాలి స్లోగా. అంటే ఎందుకు అర్ధమత్స్యేంద్రాసనం చేస్తాం ఇప్పుడు. ధనురాసన, ధనురాసన తర్వాత అర్ధమత్స్యేంద్రాసనం చేద్దాం. ఓకే, నెమ్మదిగా రెండు కాళ్ళు తీసుకొని ఇలా పట్టుకోవాలి. ఓకే, గాలి తీసుకుంటూ ఈ రెండు యాంకిల్ జాయింట్స్ పెట్టుకొని ఇన్హేల్ అప్. ఒకటేసారి బాగా లేయాలి. ధనుసు బాగా ఎంత లాగితే అంత బాగా. లక్ష్యం పరమాత్మ, శరీరమే ధనస్సు. ఓకే, ఈ చేతులు ఇంటి నారి, మనస్సు బాణం, లక్ష్యం పరమాత్మ. Slowly down. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత ధనురాసన వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. రీసెంట్లీ నాకు ఒక హోల్ బాడీ మొత్తం బైక్ అంతా పడిపోయినప్పుడు కాలు యాంకిల్ జాయింట్ చాలా సతాయించింది. యాక్చువల్ పెద్ద ఫ్రాక్చర్ అవ్వాల్సింది, కానీ పల్సర్ బైక్ జస్ట్ మిస్ అయ్యి అది ఇట్లా బరువంతా మోసి ఇట్లా యాంకిల్ అంతా పోయి ఓన్లీ జస్ట్ స్ప్రెయిన్ మాత్రమే అయిందనమాట, బెణికింది. సో అప్పుడప్పుడు సతాయిస్తుంటుంది, కానీ రెగ్యులర్గా చేసుకుంటుంటే టీచింగ్కి వెళ్తున్నప్పుడు మా ప్రాక్టీస్ ఎక్కడ అవుతుంది ఎక్కువ, వాళ్ళు తగ్గట్టుగా మేము రకరకాలు చేసి చూపించాల్సి వస్తుంది. కొంతమంది ఎగుడు దిగుడు ఉంటారా, వాళ్ళకి కొన్ని చేసి చూపించాల్సి వస్తుంది, కొంతమంది అట్లా ఉంటుంది అనమాట. సో అందుకనే పర్లేదు, మెయింటెనెన్స్ అయితే మస్తుగా ఉంది, ఈ మాత్రం పర్లేదు కదా. ఇప్పుడు ధనురాసన వల్ల మనకి చాలా బాడీ మంచిగా ఫ్లెక్సిబుల్ గా. చూడండి, పొట్ట అంతా కరిగిపోతుంది. కావాలనుకోండి కరిగించుకోవాలనుకుంటే కరిగించుకోవడమే. రకరకాల ఉపాయాలు ఉంటాయి. ఆసనాలు చేయొచ్చు, వామనలోతులు చేయొచ్చు, డైట్ ప్లానింగ్ చేసుకోవచ్చు, రకరకాలు
ఎవరికి ఏది ఇష్టం వస్తే అది. నా ఇప్పుడు అర్ధమసేంద్రాసనకి వెళ్దాం. అర్ధమసేంద్రాసనం వల్ల డయాబెటీస్ ని పూర్తిగా బాగు చేసేసుకోవచ్చు, ప్యాంక్రియాస్ ని మంచిగా పని చేయించవచ్చు. ఓకే, మెల్లగా శశంకాసనంలో నుంచి రావాలి. మార్జాలాసన, శశంకాసన. స్లోగా నెమ్మదిగా లేస్తూ ఇట్లా వెనక్కి నెమ్మది తీసుకొస్తూ యా ఇది ఒక్క ఆసనం ఇంపార్టెంట్. చూసిపోతావా? వస్తావా? వెళ్ళిరా దీపా. రా రా, వెంటనే వచ్చేసి అర్ధమసేంద్రాసనం చూపి, చాలా ఇంపార్టెంట్ ఆసనం నీకు. ఓకేనా దీపా? ఫాలోయింగ్ అమ్మా. ఇప్పటివరకు చూసావా ఆసనా సార్? బాగున్నాయా? ఎలా ఉన్నాయి? నేనే చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. అది కూడా అదృష్టమే అనుకోవాలి కదా, చేసి చూపిస్తున్నప్పుడు అంటే ఇంకా అదృష్టమా, అంతే కదా? అవునా? నెక్స్ట్ అంటే నేను చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇంకా చేస్తూ చెప్తూ ఎంత ఎంత మహదానం అన్నారు కదా గురువు. చెప్తూ చేస్తూ ఆహా ఆహా ఆహా. యా నా ఇప్పుడు అర్ధమసేంద్రాసనం చాలా పవర్ఫుల్ ఆసన. ఒకసారి అది కనుక వచ్చిందంటే మస్తుగా ఉంటుంది బాడీ. అంటే డయాబెటీస్ ఇవన్నీ మనము ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫిట్నెస్ ఆసనస్ ఇవన్నీ అడ్వాన్స్ లా కనిపిస్తే చాలా మందికి అమ్మో ఇవే కష్టం ఉంటాయి. అవును, ఇది చాలా టఫ్ ఇది అనుకుందాము ఎవరికైతే రెగ్యులర్గా టచ్లో లేని వాళ్ళకైతే. ఓకే, ఇంకా అస్సలు యోగా పరిచయం లేని వాళ్ళకి, యంగ్ పిల్లలు, చాలా చిన్న పిల్లలందరూ ఈజీగా చేయగలరు. కానీ కొంతమందికి ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా కష్టమైపోతుంది కదా. మరి పెద్దవాళ్ళ గురించి అసలు 30 years తర్వాత అడ్వాన్స్ ఆసనాస్కి జోలికే పోకూడదని చెప్తుంది శాస్త్రం. అట్లా 30 ఏళ్ళ లోపలే స్ట్రాంగ్గా ఇది చేసుకోవాలి మొత్తం అడ్వాన్స్. యోగాకి ఎంట్రీయే కొన్ని ఏళ్ళ తర్వాత, 40-50 ఏళ్ళ తర్వాత వస్తే మనం ఏం చేస్తాం? ఓకేనా? ఇప్పుడు వజ్రాసన, అర్ధమసేంద్రాసన. స్లోగా నెమ్మదిగా ఇలా తీసుకుని రైట్ లెగ్ ఇలా లెఫ్ట్ సైడ్ దిగిన తర్వాత రైట్ లెగ్ ఇలా పెట్టాము. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా నెమ్మది ఇట్లా పైకి లేపాలి. ఓకే, లేపి ఆ యాంకిల్ని ఇట్లా పట్టుకోవాలి. రైట్ హ్యాండ్ వెనక్కి తీసుకొని స్లోగా ఇట్లా నెక్ పూర్తిగా తిప్పాలి స్ట్రైట్గా. ఇక్కడ 10 కౌంట్స్ చేసుకోవాలి. నెమ్మదిగా తిరుగుతూ ఇట్లా. ఓకే, హ్యాండ్ రిలీజ్ చేస్తూ మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి. స్లోగా తిప్పేసి వచ్చి హ్యాండ్ రిలీజ్ చేసుకొని నెమ్మదిగా ఇలా తీసుకొచ్చి 2 కాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇట్లా మళ్ళీ స్ట్రైట్ ఉన్నట్టు. ఇది సింగిల్ సపరేట్ వీడియో ఉంటుంది, ఒక్కొక్క ఆసనం సపరేట్ వీడియో కూడా ఉంటాయి, చూసుకోండి, బాగా ఉంటుంది అన్నమాట. నెమ్మదికి మళ్ళీ దించి లెఫ్ట్ లెగ్ని ఇలా పెట్టి రైట్ హ్యాండ్ పైకి లేపి ఇలా, తర్వాత నెమ్మదిగా హ్యాండ్ ఇలా పెట్టుకొని వెనకాలగా ఈ హ్యాండ్ ఇట్లా
నెమ్మదిగా స్ట్రైట్. ఓకే, ఎస్. హౌ ఇస్ దిస్ అర్ధమచంద్రాసన దీపా? హౌ వాస్ ద షో? బాగుందా? ఓల్డ్ వీడియో ఉంటుంది చూడండి, అర్ధమచంద్రాసన. ఓకే, ఒక లాక్డౌన్లో చేసిన అర్ధమచంద్రాసన ఉంటుంది వీడియో. ఓకే, మధు అమ్మ, మధు మంచిది. మధు, ఎనీవే నో ప్రాబ్లం. తను ఇప్పుడు ఒక 5 నిమిషాలు వస్తుందని చెప్పింది కదా, మిగతా వాళ్ళు ప్రాక్టీస్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఏముంది, అర్ధమచంద్రాసన అయిపోయిన తర్వాత లేచి ఒకటి త్రికోణాసనం ఉంటుంది, అది అయిన తర్వాత శవాసనం చేయాలి. ఈరోజు 13 ఆసనాస్ ప్యాకేజ్ కంప్లీట్ అయిపోతుంది మనకి. ఓకే, సిలబస్లో. ఓకేనా, నవలీక్రియ కూడా అయిపోయింది, జ్యోతి త్రాటక అయిపోయిందని అనుకోండి. గ్రూప్గా వచ్చి చేసుకుంటే అద్భుతంగా ఒక రోజు అందరూ గ్రూప్లో క్లాస్ చేసుకుందాం. ఓకేనా, కంపల్సరీ. అది మాత్రం చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్. డైరెక్ట్గా వెళ్ళదు, జస్ట్ వాచ్ చేయండి వీడియోలో. ఇట్లాగే ఆన్లైన్లో ఎట్లా వాచ్ చేస్తున్నారు అట్లా. ఓకేనా, కొన్ని మనము చేసుకుంటే చూపించాలి. ఓ త్రికోణాసన. త్రికోణాసన ఉత్తిత కోణాసన అని ఉంటుంది. నాతో పాటు చేయొచ్చు, మీరు చేయండి కూడా. 2 చేతులు స్ట్రైట్ పెట్టి ఫస్ట్ నెమ్మదిగా దగ్గరలో ఉండాలి. ఓకే, స్లోగా 2 చేతులు దూరం పెట్టి కాళ్ళు చేతులు దూరం పెట్టాలి. ఓకే, ఎస్. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్. ఓకే, రైట్ లెగ్ అడ్డంగా తీసుకోండి, ఇట్లా 180 డిగ్రీస్. లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్, రైట్ లెగ్ 180 డిగ్రీస్. స్లోగా నెమ్మదిగా దించాలి ఇట్లా చేతిని. ఇది ఉత్తిత కోణాసన. అంటే ఇక్కడ యాంగిల్ జాయింట్ దగ్గర ప్లేస్ చేస్తే మనం ఉత్తిత కోణాసన. బట్ ఇది త్రికోణాసనిగా చలామణిలో ఉంది, నో ప్రాబ్లం. చలామణిలో ఉంది కాబట్టి దీన్ని త్రికోణాసన అంటాం మనం. ఓకే, యాక్చువల్ త్రికోణాసన అంటే 3 కోణాలు చూపించాలన్నమాట. ఇక్కడ ఒకటి పెట్టాలి, ఇది ఒక కోణాసన, ఇదొక కోణము, అదొక కోణం. అది ఒకసారి చూడండి ఇట్లా. అలాగా నెమ్మదిగా స్లోగా మెల్లగా లేస్తూ ఇట్లా సపోర్ట్ తీసుకొచ్చి, లేకుంటే స్లోగా బాడీని ఇట్లా వాపస్ తీసుకోవాలి. చాలా జాగ్రత్త చేయాలి, ఇది బ్యాలెన్స్ మిస్ అయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మాత్రం చాలా పవర్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్. త్రికోణాసనంతో ఆల్ జాయింట్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి. ఓకే, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉండి నెమ్మదిగా స్లోగా. ఓకే, ఉత్తిత కోణాసన నెమ్మదిగా. స్లోగా మళ్ళీ పైకి రావాలి. ఇక్కడ మీకు పిక్చర్లో ఓన్లీ త్రికోణాసనే ఉంటుంది. దీంతో పాటు ఇక్కడే ఇంకొకటి మీకు అలాగే చెప్పేస్తున్నా ఇప్పుడే, పరివృత్త త్రికోణాసన. చార్ట్లో లేదు కదా సార్ అని అడగద్దండి. ఓకే, క్లాస్ కట్ అయినప్పుడు ఇప్పుడు చాలా మకరాసన చూపించినాను, శశంకాసన చూపించాను, అలా మనము చూసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ అబ్సెంట్ ఈ క్లాస్లో చెప్పలేదు సార్ అని మాత్రం పొరపాటు చెప్పొద్దండి. అసలు ఎప్పుడు వస్తారు, అటెండ్ అవుతారు, లేదో మధ్యలో పోతుంటారు, వస్తుంటారు. అందుకే ఛానల్లో కొన్ని పెడుతూ ఉంటాం, అన్ని సీక్వెన్స్ ప్లేలిస్ట్ తయారు చేసి అవి ఏది. ఇంకా 2 నిమిషాలు క్లోజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం త్రికోణాసన చేసామా? పరివృత్త త్రికోణాసన ఎలా చేయాలి ఇప్పుడు? పరివృత్త త్రికోణాసన అంటే తిప్పేసినట్టు, పూర్తిగా తిప్పడం త్రికోణాసన. నెమ్మదిగా ఇలా. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం రైట్ హ్యాండ్ని ఇట్లా తీసుకొచ్చి పెట్టినాం, ఇట్లా జాయింట్స్ అన్ని ఫ్రీగా ఉంటాయి ఇటు పక్క. ఓకే, ఇప్పుడు ఏంటి, లెఫ్ట్ వెళ్ళి రైట్ని టచ్ చేస్తుంది. ఓకే, నెమ్మదిగా ఇట్లా. నెమ్మదిగా వచ్చేసేయాలి. ఓకే, ఇటుపక్క మళ్ళీ స్లోలీ.
స్లో వాపస్ ఓకే. నెమ్మదిగా జంప్ తీసుకోండి. పరివృత్త త్రికోణాసన ఇది ఓకే. త్రికోణాసన, పరివృత్త త్రికోణాసన. చార్ట్లో పరివృత్త త్రికోణాసన ఉండదు. మరి అర్ధమత్స్యేంద్రాసన ఇంకొకసారి చూపిస్తున్నాను. డయాబెటీస్ ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు పూర్తిగా ఓకే. రకరకాలుగా కంట్రోల్ మెజర్స్ ఉన్నాయి. ఇది చేస్తే ఈ ఆసనం చేస్తే అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది? రానే రాదు. ఇది కనుక చేస్తూ ఉంటే ఆల్రెడీ వస్తే అంటే చాలా రకాలుగా చాలా కారణాలతో వస్తుంది. టెన్షన్స్ వల్ల, మనసు వల్ల. అయితే బాగా మన మానసిక టెన్షన్స్ ఉన్న వాళ్ళు అసలు ఏమి కదలరు మెదలరు కాబట్టి ఆ తినేదే మానేం కదా మనము, అవునా? ఆటోమేటిక్గా అన్నీ పోతుంది, ఆటికి పోవాలి అది. సో అట్లుంటుంది అనమాట. నెమ్మదిగా ఇంకొకసారి జస్ట్ చూపిస్తున్నాను, తర్వాత శవాసనకి వెళ్ళిపోవాలి. ఇది ఎక్స్ట్రాగా చూపిస్తున్నాను. సీక్వెన్స్ అంతా ముందే చార్ట్లో చూసుకోండి మీరంతా ఓకే. ఇలా అర్ధమత్స్యేంద్రాసనం జస్ట్ ఇంతకు ముందే చెప్పాను. వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నేను మళ్ళీ చూసుకోండి. దీంట్లో కంటిన్యూ నౌలిక్రియ కూడా ఉంది. టెక్నిక్, నౌలిక్రియ టెక్నిక్ మీకు ఎదురుగానే మీ క్లాస్లోనే ఇప్పుడు చెప్పినట్టు మళ్ళీ టీటీసీ సమయంలో ఓకే. దిస్ ఈజ్ వాట్ అర్ధమత్స్యేంద్రాసనం. ఇలా తీసుకొని కాళ్ళు ఫస్ట్ ఇట్లా సైడ్ కూర్చున్నాం. వజ్రాసన నెమ్మదిగా, అంటే వజ్రాసన స్లోగా ఇలా కూర్చోవాలి. ఇలా పెడితే చాలు కాలుని ఓకే. ఇలా పెట్టుకొని ఇలా అంటే ఈ హ్యాండ్ని ఇలా పైకి లేపి ఈ కాలుని ఇలా తోసి అలా, తర్వాత హ్యాండ్ని. సో ఇది టెక్నిక్ ఇంతకు ముందు చెప్పాను కాబట్టి జస్ట్ ఊరికే చూపించాను మీకు ఇంకొకసారి. ఎవరైనా అబ్సెంటీస్ ఉంటే ఇక్కడ మీరు చూసుకోవడానికి. నౌ స్లోగా నెమ్మదిగా శవాసనలోకి వచ్చేది. ఇక్కడ డీప్ రిలాక్స్. ఇన్ని ఆసనాలు చేసాం కదా మనము కాబట్టి డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ మీరు ఒకసారి దాంట్లో ఉంటుంది చూడండి ప్లేలిస్ట్లో. డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ అని, దీర్ఘ విశ్రాంతి స్థితి. మీకు లింక్ నేను ఆల్రెడీ మొన్న కూడా పంపించినాను రీసెంట్గా. ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి, పాస్ట్ మెసేజెస్ చూడండి రైట్. ఇక్కడ చాలా అంటే ఎక్కువసేపు శవాసన వేయాలి, అంటే ప్రశాంతంగా ఒక 15 నిమిషాలు కదులుకోకుండా ఉండాలి. ఇన్ని ఆసనాలు కంటిన్యూ చేస్తే, ఇన్ని ఆసనాలు ఇప్పుడు 13 ఆసనాలు ప్లస్ బోనస్గా నేను వేరే కూడా చూపించాను కాబట్టి 14-15 ఆసనాలు చేశాను కాబట్టి ఒక 1 అవర్ దగ్గర అవుతుంది. పూర్తిగా రిలాక్స్ 10 నిమిషాలు కేటాయించాలన్నమాట. ఇక్కడ అర్జెంట్ టైం లేదన్నప్పుడు క్విక్ రిలాక్సేషన్. మీకు క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ చెప్తున్నాను. ఇక్కడ శ్వాస తీసుకుని కాళ్ళ మధ్య గ్యాప్ ఉండాలి, ఎక్కడ బాడీ పట్టేయకూడదు. మొత్తం ఓవరాల్గా ఒక బాడీని ఒకసారి పూర్తిగా చెక్ చేయాలి. నాభి దగ్గర కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు కాస్త నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పొట్ట పైకి తీసుకురావాలి. ఇన్హేల్ టమీ అప్, ఎక్సేల్ డౌన్. శ్వాస తీసుకుంటూ పొట్ట పైకి తీసుకురావాలి. శ్వాస వదులుతూ పొట్టలోని తీసుకురావాలి. అట్లా శ్వాస తీసుకున్నప్పుడు నాకు ఆరోగ్యం ప్రాప్తిస్తోంది అనుకోవాలి. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు. రిలాక్సేషన్, క్విక్ రిలాక్సేషన్ అనమాట. శ్వాస వదులుతున్నప్పుడు పొట్టలోనికి తీసుకెళ్ళాలి. టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి బయటికి, వికారాలు, విషవాయులు అన్ని బయటికి పోతున్నాయి అనుకోవాలి ఎక్సేల్ చేసినప్పుడు. ఇన్హేల్ టమీ అప్, refreshing myself, exhale down, all the stress is gone out. అంటే గాలి తీసుకున్నామంటే పీల్చుకోగలుగుతున్నాం కదా బాగా డీప్గా, అందుకంటే రిఫ్రెష్ అవుతుంది అన్నమాట. గాలి లోనికి వెళ్తుంది బాగా. లేదంటే ముక్కులు పైపులు పెడుతుంటాం కదా మనము అట్లా. సో పెట్టుకోకుండా చేసుకోవడానికి మనము సాయశక్తిలో కృషి చేయాలి. అలా 6 టైమ్స్ అయిపోయిన తర్వాత నార్మల్ బ్రీతింగ్. ఇన్హేల్ టమీ అప్, ఎక్సేల్ టమీ డౌన్. అలా 6 టైమ్స్ చేసిన తర్వాత సాధారణ శ్వాస తీసుకుంటూ ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు ప్రాణశక్తి లభిస్తుంది కాబట్టి ఆరోగ్యం ప్రాప్తిస్తోంది అనుకోవాలి. శ్వాస వదులుతున్నప్పుడు విషయాలు తొలగిపోతున్నాయి కాబట్టి, వికారాలు వికృత తొలగిపోతున్నాయి కాబట్టి స్ట్రెస్ అంతా బయటికి పోతుంది అనుకోవాలి. ఆ తర్వాత 2 కాళ్ళు 2 చేతుల మధ్యలో గ్యాప్ మనం తీసుకున్నాం కాబట్టి స్లోగా నెమ్మదిగా ఇలా కదిలించు శరీరాన్ని. కాళ్ళు చేతులు వేళ్ళు తలని ఎడమవైపు కుడివైపు రొటేట్ చేయాలి. 2 కాళ్ళ దగ్గర తీసుకోవాలి, 2 చేతుల దగ్గర తీసుకోవాలి.
లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలి. నెమ్మదిగా రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. స్లోగా లేచి కూర్చో. మనల్ని మనం దర్శించుకోవాలి కాస్త లోపల ఇన్సైడ్. ఇప్పుడు ఆత్మశాంతి విశ్వశాంతి కోసం ప్రార్థన. 2 చేతుల ప్రణామ ముద్ర. ఒక డీప్ బ్రెత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మాతృదేవో భవ. ఓం పితృదేవో భవ. ఓం ఆచార్య దేవో భవ. ఓం అతిథి దేవో భవ. ఓం ప్రకృతి దేవో భవ. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ రండి, ఇక్కడ సందర్శించండి. ఈరోజు సాధన సమాపమైంది. ఓం శాంతి. బీ హ్యాపీ. అందరికీ శుభమోగాక. భూమాత ప్రణామ్. ఇట్లా ఓం 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 ఓం. ఎస్, హాస్య యోగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, చూస్తున్న వాళ్ళకి అలాగే షేర్ చేస్తున్న వాళ్ళకి. ఓం. నా ఏమా దీప ఓకేయా? అన్ని చూసినావు కదా ఒకసారి టోటల్గా ఆసనాస్ చార్ట్లోవి? మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయా నాన్న? ఏమైనా డౌట్స్ వచ్చాయా? వెరీ గుడ్, మంచిది. ఇంకా ప్రాక్టీస్ చేసుకోవడమే కదా మనము. ఏదో ఒక బెనిఫిట్స్ ఆ ప్రభావం చేస్తుంటే దాని బెనిఫిట్స్ తెలిసిపోతాయి. మీరే ఆటోమేటిక్గా రాస్తారు పేపర్లో. ఓకేనా? ఓ సరే, సంతోషం. ఓం. ఇదండి ఈరోజు క్లాస్, మన సెషన్. టోటల్గా వైటీటీసీకి సంబంధించి ఇది బాగా ప్రాక్టీస్ చేసుకుని సక్సెస్ఫుల్గా చేసుకుంటే
మధ్య మధ్యలో ఏమైనా గ్యాప్ ఇచ్చినప్పుడు మళ్ళీ సూర్య నమస్కారాలు సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి కదా, అవి చేసుకుని వచ్చిన తర్వాత ఇవి చేసుకుంటే ఇంకా మంచిది. ఆల్రెడీ టెక్నిక్ తెలిసిన వాళ్ళు అయితే మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చేస్తే, రెగ్యులర్గా వచ్చేస్తే మీరు కొన్ని రోజులు పట్టుబడితే వచ్చేస్తుంది. ఓకేనా? ఓం థ్యాంక్ యూ వెరీ మచ్.